హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. రీసెంట్ టైమ్స్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఈ 2024లో పిచ్చెక్కిచ్చి హైప్ ఎక్కించిన మూవీస్లో నెంబర్ 1 ప్లేస్లో రిలీజ్కి సిద్ధంగా ఉన్నటువంటి సినిమా దేవర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఫస్ట్ తెలుగు డెబ్యూటెడ్గా జాన్వీ కపూర్ నటిస్తున్నటువంటి ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ కనిపిస్తున్నాడు. అండ్ ఈ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ పరంగా అనిరుద్ధ్ రవిచంద్రన్ ఇప్పటికీ 2 సూపర్ హిట్ సాంగ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా ఏంటంటే జనాల్లో కాదు ఫ్యాన్స్లో ఇంకొంచెం ఆసక్తి రేపే విధంగా ఏంటంటే ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చారనమాట. బేసికల్గానే మనకు చూసుకున్నట్లయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి 9 అనేటటువంటి నెంబర్ చాలా ఇష్టం. సో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, నా లక్కీ నెంబర్ 9 అని చెప్పి. సో యాక్చువల్గా ఈ సినిమా ఏంటంటే మేలో రిలీజ్ అవ్వాలి, బట్ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్టోబర్ 10th రిలీజ్ చేస్తానని చెప్పారు. అండ్ బిఫోరే దాన్ని రిలీజ్ చేద్దామని మొత్తానికి సెప్టెంబర్ 27th డేట్ అయితే ఫిక్స్ చేస్తారనమాట. జస్ట్ ఒక 1 monthలో మన ముందరికి రాబోతోంది. సో ఈ 9కి దానికి లింక్ ఏంటని మీరు కానీ గమనించినట్లయితే, సో ఎన్టీఆర్ గారికి 9 అనేటటువంటి నెంబర్ చాలా లక్కీ. ఈ విషయం మనకి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. అండ్ రిలీజ్ అవుతున్నటువంటి మంత్ సెప్టెంబర్, అంటే 9th మంత్ అనమాట. సో ఇది కూడా సీక్వెల్గా అనుకున్న విధంగా రిలీజ్ చేస్తున్నారు. అండ్ రిలీజ్ అవబోతున్నటువంటి డేట్ 27, అంటే 2 + 7 9. సో ఎగ్జాక్ట్గా అన్ని విషయాల పరంగా చూసుకొని తారకన్నకి మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్గా అనుకున్నటువంటి తేదీనే ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. ఇప్పటికీ దీనికి సంబంధించి సెంటిమెంట్స్ పరంగా కూడా మనం కానీ చూసుకున్నట్లయితే ఇంతకుముందు తారకన్న అనుకున్నటువంటి ఈ 9th రిలీజ్ అయినటువంటి సీక్వెల్ పరంగా అంటే 9th డేట్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు చెప్పినట్టు 2 + 7 9 లేదా 8 + 1. సో ఈ విధంగా చూసుకున్నా కూడాను మనకి ఈ లక్కీ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయిందనమాట. అండ్ ఈ సినిమాకి సంబంధించి 27th ప్రీమియర్ షోని ఎర్లీ మార్నింగ్ 1:08కి రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ యాడ్ చేసుకున్నా కూడా ఇది 9 అవుతుంది. సో ఈ విధంగా ఎన్టీఆర్ యొక్క సెంటిమెంట్ ఈ సినిమా మీద వర్క్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందా? సో దేవరా హిట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ఫ్యాన్స్ అందరూ బలంగా నమ్ముతున్నారు. బట్ ఇక్కడ అలానే కూడా ఒక బ్యాడ్ లక్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి సినిమా తర్వాత ఆబ్వియస్లీ ఏ హీరో సినిమా అయినా ఫ్లాప్ అవడం ఒక సెంటిమెంటెడ్గా తెలుగు ఇండస్ట్రీకి నడుస్తూ వస్తున్నమాట. ఇప్పటివరకు ప్రతి హీరోది ఎగ్జాంపుల్కి తారకన్న తీసుకున్నా కూడా మొదట్లో వచ్చినటువంటి ప్రతి సినిమా తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి మూవీ ఫ్లాప్ అయిందనమాట. బికాస్ ఆఫ్ రాజమౌళి ఇచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఆ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ తీసినటువంటి మూవీలో అటువంటి ఒక రీచ్ అనేది రాదు. సో అందువల్ల ఏంటంటే ఫ్లాప్స్ అవుతాయని కొంతమంది అనుకుంటుంటారు. బట్ ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా తారకన్న కానీ లేదంటే డైరెక్టర్ కానీ మూవీ టీం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే దేవర మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగా ఉన్నాయి. సో మొత్తానికి ఈ 9 అనేటటువంటి నెంబర్తో తారకన్నకి కలిసి వచ్చి దేవర హిట్ అవ్వబోతోందా, లేదా ఈ రాజమౌళి సెంటిమెంట్ వల్ల సినిమా ఏమైనా కాస్త తేడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయని ప్రెజెంట్ కొందరైతే జుట్లు పీక్కుంటున్నారనమాట. అండ్ ఇప్పటికే మనం కానీ చూసుకున్నట్లయితే దేవర సినిమాకి సంబంధించి చాలా హైప్ అయితే క్రియేట్ చేశారు. అండ్ ఇది 2 పార్ట్లుగా రిలీజ్ చేయబోతున్నామని కొరటాల శివ చెప్పడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడానికి నాట్ ఓన్లీ డైరెక్టర్ కథ కాదు, కానీ ఆచార్య సినిమా ఫ్లాప్ అవడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్ద ప్రాబ్లం అనేది తెలుస్తోంది. బట్ ఈ సినిమాకి సంబంధించి అలాంటి ప్రాబ్లమే లేదు. అండ్ ఇప్పటి వరకు మన ఫ్యాన్స్ అందరూ చూడాలనుకున్నటువంటి ఆ వైలెన్స్ ఏదైతే ఉందో, సో తారకల్లో అటువంటి ఒక మా సమ్మమగుడు అనేటటువంటి పేరుని సార్థకం చేసుకోబోతున్నారు ఈ దేవరా సినిమాతో తారకన్న అని అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్ అయినటువంటి టీజర్ కానివ్వండి, ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ పరంగా కానివ్వండి, ఇచ్చినటువంటి హైప్ పరంగా సినిమా అనేది బొమ్మ హిట్ అని జనాలందరూ కూడా బాగా ఫిక్స్ అయిపోయారు అనమాట. మరి చూడాలి తారకన్న లక్కీ నెంబర్ సెంటిమెంట్ అయినా వర్క్ అవుతుందా, లేదా రాజమౌళి బ్యాడ్ లక్ ఏమైనా కంటిన్యూ అవుతుందన్న విషయం తెలియాలంటే మనం ఖచ్చితంగా సెప్టెంబర్ 27th వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. మరి సో ఈ లక్కీ నెంబర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా, లేదా కోఇన్సిడెంటెడ్గా జరిగిందా, లేదా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేస్తున్నాను అనుకుంటున్నారు? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీలో ఎంతమంది దేవర కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.